వీడియో చూసుంటారు. తిరుమల క్యూ లైన్‌లలో కూడా భక్తుల మధ్య కొట్లాట. స్వామి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు కూడా క్యూ లైన్‌లలో కొట్టుకుంటున్నారు. మరి అక్కడ సిబ్బంది అసలు అక్కడ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందంటారా ఏంటి? సార్ అసలు తిరుమల తిరుపతి గురించి ఎప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా మేము చూడలేదు సార్. అంటే అక్కడ దర్శనాలు బాగా అందుతున్నాయని, అక్కడ హ్మ్. బస్సు సౌకర్యం ఉందని, అక్కడ భోజనాలు అందుబాటులో ఉన్నాయని ఎప్పుడు మేము ప్రచారానికి ఇన్ని సంవత్సరాలలో ఎవరు వచ్చి తిరుమలని ప్రచారం చేసినటువంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు సార్. కానీ నిన్న మొన్నటి రోజున ఆవిడెవరు ఒక సార్ ఆ మీనాక్షి చౌదరి గారు అనే ఆవిడ, ఎవరైతే ఆ పేరు చివరి తోక నాకు బాగా గుర్తుగా ఉంది కదా. సో ఆవిడ ఎవరైతే మన యోగాంధ్రనే కదా మనకి వైజాగ్ లో కండక్ట్ చేసింది. హ్మ్. సో అవునండి. యోగాంధ్రకి ఆవిడే చీఫ్ గెస్ట్ అండి. అంటే చీఫ్ గెస్ట్ అంటే లైక్ నరేంద్ర మోడీ గారితో పాటు ఆ యోగాని ఎలా అయితే యోగా హ్మ్. ప్రాక్టీస్ లో ఆవిడే గెస్ట్. సో మేబీ మేబీ ఆవిడతోనే మళ్ళీ నిన్న తిరుమల తిరుపతి పబ్లిసిటీ అండి. ఇది ఎప్పుడు హ్మ్. చూడలా, ఇది ఎప్పుడు చూడలేదండి. ఆవిడ అసలు ప్రోటోకాల్ తో వచ్చి ప్రోటోకాల్ లో వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళు హ్మ్. ముసుగులేసి జనం కూడా ఎవరు పెద్ద కనపడరు. కానీ ఆవిడ బస్ ఎక్కింది, ఆవిడ భోజనశాల చూపించింది, ఆవిడ దర్శనం క్యూ లైన్ లో చూపించింది. అరే ఇంత గొప్పగా ఎప్పుడు చూడలేదు. కానీ విని ఎరుగని రీతిలో తిరుమల సంస్థానాన్ని డెవలప్ చేస్తున్న వాళ్ళ నాయుడు గారి గురించి ఆవిడ ప్రచారం చేయడం కడు హాస్యాస్పదం. హ్మ్. ఎప్పుడూ లేని కొత్త కొత్త పోకడలు తీసుకురాకండి. ఇవాళ క్యూ లైన్ లో బెల్ట్ తో బాదుకున్నారు. క్యూ అవును. లైన్ లో ఎగ్జాక్ట్. కొన్ని ఫెసిలిటీస్ అందట్లేదు. తర్వాత హ్మ్. ఒక 10,000 దర్శనం అని ఉంటది చూడండి ఎర్లీ మార్నింగ్. అవునండి. దానికి దానికేదో క్యూ లైన్‌లో పెట్టి తీసుకుంటారు. 10,000 దర్శనం డైలీ 10,000 కడితే ఏ రోజు దర్శనం అవునండి. ఆ రోజు తీసేసుకోవచ్చండి. ఓకే. రైట్. సో, ఆ దర్శనాలది కూడా అందుబాటులో లేదంటూ మొన్న ఈ మధ్య ఒక యాంకర్ మాట్లాడింది చూసినారా మీరు? హ్మ్. 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 పాపం అంతకుముందు ఆమెని రాచి రంపాలు పెట్టేసినారు. రాచి అవును. రంపాలు పెట్టేసినారు. నేను ప్రెగ్నెంట్ మొర్రో, నేను మూడో నెల స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చానన్నా సరే, మనం వినం కదా అసలు. అవునవును. సో, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆవిడ 2 రోజులు అక్కడే బస చేసి ప్రతిరోజు రూ. 10,000 టికెట్‌కి ఒక యాంకర్, ఒక ఆవిడ అంతకుముందు ఏదో న్యూస్ ఛానెల్‌లో రిపోర్టర్‌గా కూడా ఉండేవారు. రైట్. ఓకే. ఆవిడ క్యూ లైన్‌లో ఉండి 2 డేస్ నుంచి దర్శనం అందక మళ్ళీ రూ. 300 టికెట్‌తో వెళ్లారట. సుభదం టికెట్‌లోను రూ. 300 టికెట్లు. అది కూడా అందని హ్మ్. పరిస్థితి. చాలా రిక్వెస్ట్ చేసుకున్నా కూడా అందని పరిస్థితట. అంటే అంత దర్శనాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని ఆవిడ చెప్పారు. ఈవిడ ఈవిడ ఆ రూ. 10,000 టికెట్ల సంగతి దేవుడెరుగు గాని చాలా ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పారు. నిన్నటి రోజు జరిగిన దృశ్యం చూస్తుంటే హ్మ్. ఎండోన్మెంట్ మినిస్టర్ గారు మన ఎక్కడండి శ్రీశైలం, హ్మ్. శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో శివస్వాములని కొడుతుంటే, అవును. స్వామి మాలేసుకుంటే పొరపాటునండి కాలు తగిలితే కూడా అవును. అనుకుంటామండి. వాళ్ళని పేరుతో కూడా సంబోధించమండి. ఎంతటి వారైనా స్వాములే. మరి పేరు గట్రా ఏముండదు. శివస్వాములుంటారు. తర్వాత తిరుమల మాల వేసుకునే స్వాములుంటారు. వాటెవర్ ఇట్ మే బి. అయ్యప్ప స్వామి మాలుంటారు. సో, వాళ్ళని రేలగొడుతున్న పరిస్థితి, క్యూ లైన్‌లో పైకెక్కి మహిళలు ఎక్కుతున్న పరిస్థితి. దీనికి పెద్దగా మీడియా లేదు కదండీ! ఆ మీడియా ఉంటే యాహ్! ఇదేమి ప్రజాస్వామ్యం, ఇదేమి ప్రభుత్వం అంటూ 4, 5 ఛానెల్స్‌లో దంచి కొట్టి సెంటర్‌లో ఫ్లెక్సీ ఏయించి రాసేసే పేపర్‌లు వచ్చేసుండేవాళ్ళు. కానీ హ్మ్. అలా రాయలా. అలా చెయ్యలా. ఎందుకంటే ఒక ఛానెల్‌తో ఇంత లాగడం కష్టమండి. వాళ్ళకి పలు ఛానెల్స్ ఉన్నాయి. అదే కదా మనకి హ్మ్. టీ5 నాయుడు గారు నా చేతిలో మీడియా ఉంది. నేనేమైనా అవును. అన్నాడు చేసేస్తాను. గదా! చుక్కలు చూపిస్తానన్నాడు. కానీ పగలా, హ్మ్. రాత్రా అనేది క్లారిటీ. అదే. అదే. చుక్కలు చూపిస్తానన్నాడు. పగలా, రాత్రి అనేది క్లారిటీ ఇవ్వల. హ్మ్. నాకేమి సెంటర్‌లో వ్యాపారాలున్నాయి. నాకేం పని ఈడ కూర్చోడానికి. హ్మ్. ఏదో స్వామివారి మీద భక్తితో కాదు నాయనా అద్భుతాలు, అదృష్టాలు, ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే అవును. అక్కడొచ్చి కూర్చుంటాం. సో, ఖచ్చితంగా ఇది చాలా దారుణం అండి. పబ్లిసిటీ ఇవ్వడానికి ఆ మీనాక్షి చౌదరి గారిని పిలిపించడం, ఆవిడే యోగాంధ్రకు కూడా బ్రాండ్‌గా ఉండడం, అదే హ్మ్. మాదిరిగా ఇవాళ రోజు క్యూ లైన్‌లో బెల్ట్‌తో భక్తులు బాదుకోవడం. సో, ఇటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి అంటే మరొక్కసారి పునరాలోచన చేసుకోవాలని కోరుకుంటున్నామండి. రైట్. ఎనీవే, ఎనీవే మనం నిన్న భగవద్గీత గురించి చెప్పుకున్నాం కదా! మన నాయుడు గారు హ్మ్. అలా ఎలా హ్మ్. మాట్లాడేస్తారని 5 భాషలలో ప్రచురితమైనటువంటి భగవద్గీత పుస్తకాలు హ్మ్. గోడౌన్‌లో ఖాళీగా ఉన్నాయి. పాతిన సామాన్లు కొంటాం అంటారు చూడండి. హ్మ్. ఆ మాదిరిగా పాత గోడౌన్‌లో పడున్నాయంట. అసలు ఆ భగవద్గీత చూస్తే ఎవరన్నా మొహాన ఉమ్మేస్తారండి. అవునండి. ఎందుకని భగవద్గీత పుస్తకం చూస్తే ఉమ్మేస్తారు? ఏముంది దాంట్లో అంట. ఎప్పుడన్నా తిప్పి చూసినావా? అదే. అదే. భగవద్గీతలో ఏముందో?
సో ఎక్కడైనా చనిపోయిన దగ్గరికి వెళ్తేనే భగవద్గీతలో ఏముందో కనపడే పరిస్థితి అయిపోయింది. భగవద్గీత శ్లోకాల పఠన కార్యక్రమం బయట్ల అవును. ఎస్విబిసి ఛానల్లో ప్రత్యేకించి దానికోసం బెట్ల. సో వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, గతంలో పృథ్వీరాజ్ గారికి ఉన్నటువంటి కనీస కామన్ సెన్స్, అంటే ఆయన చెప్పినారట, నన్ను జగన్ గారు సస్పెండ్ చేయలేదు, నాకు నేనే రాజీనామా ఇచ్చేసాను. బా, ఇప్పుడు అలాగే చెప్తారు. దిగిపోయి నాయుడు గారి కంటే పృథ్వీరాజ్ గారు ఇప్పుడు గొప్ప వాళ్ళు అయిపోయారు. అంటే నా గురించి ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆ స్థానంలో నేను కూర్చోకూడదు, నేను జగన్ గారిని కాదు అవమానిస్తుంది స్వామి వారిని అంటూ టక్కుమని రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయినాడు. ఈయన రాజీనామా నువ్వెవరు చేయమనడానికి? చంద్రబాబు గారు చెప్తే ఆయన పెట్టిన ఆయన చెప్తే చేస్తారంట, ఆయన చెప్పనిస్తారా? అసలు టీ5 నాయుడు గారు క్షమాపణ చెప్పాలి భగవద్గీత విషయంలో, మీరు చాలా అసందర్భ ప్రేలాపన చేసినారు అంటే ఆయనతో క్షమాపణ చెప్పించడం అంటే భయలక్షణం వచ్చినట్టేనండి. ప్రభుత్వం కుప్పగూలిపోయినట్టే. టీ5 నాయుడు గారికి క్షమాపణ చెప్పడం అంటే, ఎందుకంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గతంలో వైకుంఠ ఏకాదశి రోజు అంతమంది చనిపోతే ఆయన హాస్పిటల్కి వెళ్ళి మోకరిలించి క్షమాపణ చెప్తే, ఏమయ్యా మీరు కూడా చెప్పొచ్చు కదా, ప్రభుత్వం వచ్చాక మేము వచ్చాక ఫామ్ చేసే చైర్మన్ పోస్టులే కదా, ఏంటి మీకు అంతా అంటే మాకెంతో అని వాళ్ళు చెప్పలేదండి. వాళ్ళు చెప్పరండి. మేము ఎందుకు చెప్తాం? అదేంటి సార్ డిప్యూటీ సీఎం గారు చెప్పా, ఎవడో చెప్పాడు నన్ను చెప్పండి, నేను చెప్పను బా, చెప్తే చచ్చిపోయిన వాళ్ళు వెనకొత్తరా, నేను చెప్పను బా అన్నాడు. ఇప్పుడు ఆయనతో క్షమాపణ చెప్పించాలని ఉర్రూతులుగుతున్న వారికి చెప్తున్నాను, ఆయన క్షమాపణ చెప్పరు. ఆయన నుంచి అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. చంద్రబాబు గారు ఆయన్ని సస్పెండ్ చేసే అంత ధైర్య సాహసాలు చంద్రబాబు గారు చెయ్యరు. సో దీని గురించి విలువైన సమయంలో అసెంబ్లీలో ప్రస్తావిస్తారో లేదో మనం చూద్దాం. లేకపోతే అది మార్ఫింగ్ వీడియో, నేను వీడియో గురించి కూడా మాట్లాడినండి, వెనక నుంచి పట్టుకున్నారా ముందు నుంచి పట్టుకున్నారా వంటగదిలో పట్టుకున్నారని మాట్లాడడం, కానీ భగవద్గీత గురించి తప్పుగా మాట్లాడారే. అంతే, మీడియా ఉంది ఏమైనా చేస్తానంటూ సవాళ్లు విసినారే, చుక్కలు చూపిస్తానన్నారే, అది తప్పని మాట్లాడుతున్నాను. రైట్.